వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ ఆటో అబ్బాయి క్యాసి దేవుడా. ఒక్క రోజు అయితే నేను ఇంత అమౌంట్ సంపాదించడం నాకే నమ్మబుద్ధి అయితే. ఈ సంపాదన అనేది మీతో షేర్ చేసుకుంటే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుందని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒక రోజులో నేను ఎంత అమౌంట్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అమౌంట్ చేస్తానని. వెళ్ళిపోయే మూమెంట్ లో ఒక డ్రాప్ అయితే వచ్చిందనమాట. ఆ డ్రాప్ వల్లనే నాకైతే ఓకే ఒక రోజులో అంత అమౌంట్ అయితే కొట్టినా. సో ఎంత కొట్టినా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను యాప్ లో పోయి చూపిస్తాను. చూపెట్టినాక 1 by 1 ఎట్లా సంబంధించి ఇంకా నా బాధను చూసి షాప్ అయినా కూడా నాకు 200 రూపీస్ అయితే 100 రూపాయలు అయితే నాకు ఇచ్చిందనమాట. నా బాధ చూసి వెయిటింగ్ చూసి వాళ్ళు వచ్చేసరికి మనం యాప్ లో పోదాం. చూసినాక ఎట్లా అనేది నేను ముచ్చట చెప్తాను. మీకైతే చెప్పినా కదా యాప్ లో పోయి ఎంత అమౌంట్ నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించింది కదా ఇక్కడ ఎర్నింగ్స్ లో వెళ్ళినాక నేను సో ఈ 8వ తారీఖు అనమాట. సో కనిపిస్తుంది కదా 3500 ఇంకోటి 09 రూపీస్ అంటే 3509 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను. సో కనిపిస్తుంది ఇందులో నాకు ఇంకా మన ఓనర్ షాప్ ఇంకా అడిషనల్ గా అయితే 100 ఒక ఆయన ఇచ్చిండు, ఇంకో ఆయన 100 రూపీస్ ఇచ్చిండు. మొత్తం ఒక రోజులో నేను ఇంకా అటు ఇటు కలిపి ఓవరాల్ గా 4000 కొట్టినా ఒక్క రోజులో. ఓకేనా. సో చూశారు కదా. సో ఈ యాప్లోనే ఎంత 3500 ప్లస్ అయితే చూసింది కదా. సో దానికి మించి ఇంకా నాకు అడిషనల్గా 300 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చింది అన్నమాట. సో అందులో కాకుండా ఇంకా 300 రూపీస్ ఇంకా 200 ఓన్ షాప్ అంటే షాప్ అయినా 200 రూపీస్ అయితే ఇచ్చింది. అది ఎట్లా అనేది మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి 6 వరకే నా డ్రాప్ అంటే 2200 అంటే 6 వరకు నేను 2200 రూపీస్ అయితే కొట్టినా అనమాట. ఎక్కడున్నా అంటే నేను బండ్లగూడ జాగిర్ అయితే ఉన్నా. సో అప్పుడే మనకు ఒక ఆర్డర్ అయితే నాకు వచ్చింది. అంటే మన బండ్లగూడ జాగిర్ దగ్గర ఒక ఆరమైసమ్మ దేవస్థానం వెనకాల అంటే ఫంక్షన్ హాల్ ఉన్నాయన్నమాట. ఫంక్షన్ హాల్ దగ్గర పికపింగ్ వచ్చేసరికి అక్కడ ఫంక్షన్ హాల్. సో అక్కడ నుంచి వాళ్ళు 2 వే పాయింట్స్ అయితే పెట్టినారు అనమాట. 2 వే పాయింట్స్. ఒకటేమో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గుడి మల్కాపూర్ దగ్గర రీచ్ అయ్యి అక్కడ నుంచి దాని నెక్స్ట్ పాయింట్ ఏమో మనము బొల్లారం అయితే పెట్టినారు అనమాట. వెళ్ళి మనము క్యాటరింగ్ సామాన్లు ఉంటాయి కదా, అంటే ఈవెంట్ చేస్తారు కదా, ఆ సామాన్లు అయితే ఎక్కించుకున్నాను అనమాట. 6:10కి నేను ఎక్కించుకున్నాను. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 6:30 వరకు నేను గుడి రీచ్ అయిపోయాను. సో రీచ్ అయిపోయినాక పాయింట్ అయిపోయిందని నేనైతే ఎండ్ ట్రిప్ కొట్టేశాను. తర్వాత అక్కడనే ఇక్కడనే నా గుండె రాయి పడ్డట అయింది. స్టార్ట్ చేసినాక ఇక్కడ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఇంకా గంట పడుతుంది, ఇంకా గంట వెయిట్ చేయండి, తర్వాత మనం వెళ్ళిపోదామని వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి లేట్ అయితే ఇంకా నాకు రిటర్న్ రానికి కూడా డ్రాప్ ఉండదు. నేను ఇక్కడ నుంచి వస్తున్నా, మళ్ళీ నాకు రిటర్న్ ఇక్కడికి రానికి డ్రాప్ ఎటువంటి అయితే పడదు అనమాట. ప్లీజ్ అర్థం చేసుకుని ఉంటే ఆ అన్న ఫైనల్గా వచ్చేసరికి మరి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అంటే ఎంత వెయిటింగ్ ఛార్జ్ ఒక 100 రూపీస్ అయితే ఆయన ఇస్తా అన్నాడు. నేను 200 అడిగినా కానీ ఆయన 100 ఇస్తా అన్నాడు. ఓకే అని ఓకే అయిపోయింది. గంట అయ్యే దగ్గర 2.5 గంటలు అక్కనే అయిందనమాట. బాధ చూడలేక అక్కడ షాప్ అంటే వీళ్ళు సామాన్లు తీసుకుంటున్నారు కదా, సామాన్లు తీసుకునే ఒక ఓనర్ ఉన్నారు కదా, ఆయన నా బాధ చూడలేక వాళ్ళకి తెలియకుండా నాకు 200 రూపాయలు అయితే ఇచ్చిండు. ఒక్కరు మాత్రం మంచి వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. నా వెయిటింగ్ ప్రాబ్లం చూసి ఆయన 200 అయితే సరికి 1200 రూపీసే. సో దాంట్లో కొన్ని వెయిటింగ్ ఛార్జెస్ ఇంకా అవి మొత్తం యాడ్ అయినా అనమాట. నేను 6కి నేను ఆర్డర్ పికప్ చేస్తే నాకు నేను డ్రాప్ చేసే వరకు దగ్గర 11:40 అయితే అయిందనమాట. ఓకేనా, 11:40 అయితే అయ్యింది. సో డ్రాప్ అయితే కంప్లీట్ చేసేసాను. నాకు మొత్తం అమౌంట్ వచ్చేసరికి 85 రూపీస్ అయితే చూపెట్ట. తర్వాత ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఈవెంట్ అయినా నాకు ఇంకా 100 రూపీస్ ఎక్కువ ఇచ్చిండు. మొత్తం 1600 కొట్టేసిన అనమాట. 1600 కొట్టేసినాక అవి 1600 నేను 200 మొత్తం 1800 నేనైతే కొట్టినాను. సో దాంట్లో మనకు పోర్టర్ కమిషన్ బోను నాకు అలాగైతే మొత్తం సెట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం కలుసుకుందాం. మీ ఆటో అబ్బాయి క్యాసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.